నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। గింజత్తిలోనే ఎలిమెంటరీ పాఠశాల నుంచాలి పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన గ్రామస్తులు। రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను గింజర్తి గ్రామస్తులు బహిష్కరించారు। అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తి గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలను చింతలపూడి పాఠశాలలో విలీనం చేయడంతో సుమారు 30 మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు। రోజు తమ పిల్లలు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతలపూడికి వెళ్లి రావడం కష్టతరమని, కాబట్టి అన్ని వసతులు ఉన్న తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని పలుమార్లు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకున్నారు। అయినా ఫలితం లేకపోగా కేవలం 1-2 తరగతులనే గింజర్తి స్కూల్లో కంటిన్యూ చేస్తూ మిగిలిన తరగతుల వారిని చింతలపూడి పాఠశాలలో విలీనం చేయడంతో గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు। ఈ నేపథ్యంలో శుక్రవారం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0ను గ్రామస్తులు బహిష్కరించారు। పాఠశాలకు తాళాలు వేసి పాఠశాల ఎదుటే గ్రామస్తులంతా ఆందోళన చేపట్టారు। ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తమ గ్రామంలో పాఠశాల కొనసాగించాలని డిమాండ్ చేశారు। నమస్కారం అందరికీ। అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గింజర్తి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అనేది ఉండేది। ఇప్పుడు మోడల్ స్కూల్ పేరుతోటి చింతలపూడిలో మోడల్ పాఠశాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ నుంచి సుమారు 50 మంది పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన కార్యక్రమం। పేరెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి మంచి సత్సంబాలు నెలకొల్పడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు। కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా గ్రామస్తులు, ఈ విద్యా కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరగాల్సిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని మేము బాయ్కట్ చేస్తున్నాం। ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా జరగనివ్వండి, కానీ మా పిల్లల యొక్క భవిష్యత్తు అయితే లేకుండా చేశారు। దాదాపు సుమారు 4 నెలల నుంచి వాళ్ళకి ఎటువంటి క్లాసులు కూడా లేవు। ఎందుకంటే సుమారు 40 మంది పిల్లలు పక్క ఊరికి వెళ్ళి మోడల్ స్కూల్ పేరుతో అక్కడ పక్క ఊరికి వెళ్ళి చదవాలంటే ఇబ్బందిగా ఉంది। మా ఊరికి మోడల్ స్కూల్ ఇవ్వాల్సిన అవసరం లేదు। ముందు యథావిధిగా ఎలాగైతే ప్రాథమిక పాఠశాలని నిర్వహించారో అదే విధిగా ఒక 2 టీచర్స్ని నియమించి ఇక్కడ మోడల్ స్కూల్ లేకపోయినా వీలైతే ఇక్కడే పెట్టవచ్చు, పెట్టడానికి అన్ని రకాల వసతులు అయితే ఉన్నాయి। కానీ ఇటువంటి కనీస సౌకర్యాలు లేకుండా ఒక పక్క గ్రామంలో ఈ మోడల్ స్కూల్ నిర్వహించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం। కాబట్టి పెద్దలందరూ కొద్దిగా మండల అధికారులు, జిల్లా అధికారులు దీన్ని దృష్టిలో తీసుకొని మా ఊర్లో మోడల్ స్కూల్ నిర్వహించాలని కోరుకుంటున్నాం। ఒకవేళ మోడల్ స్కూల్ నిర్వహించడానికి వీలు కానిచో గతంలో ఎలా ప్రాథమిక పాఠశాల ఇక్కడ నిర్వహించారో 2 నేషనల్ పెట్టి అలాగే ఇక ఈ స్కూల్ని రన్ చేయాలని మేము కోరుకుంటున్నాం। అంతేగాని ఇక్కడ 1-2 కేవలం 2 తరగతుల కోసమే ఇక్కడ ఇంత పెద్ద ప్రాంగణం, ఇంత పెద్ద స్కూల్ అయితే అవసరం లేదు। చాలామంది పిల్లలు ఉన్నారు మా గ్రామంలో, సుమారు 50 నుంచి 60 మంది పిల్లలు ఉన్నారు। కాబట్టి పక్క గ్రామానికి పంపే ఉద్దేశం మా తల్లిదండ్రులకు కానీ, మా విద్యా కమిటీకి కానీ, ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు కానీ, గ్రామ పెద్దలకు కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు। అది సముచిత నిర్ణయం కూడా కాదు। కాబట్టి మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మా పాఠశాల మాకు వచ్చేంత వరకు కృషి చేస్తారని కోరుకుంటున్నాం। ప్రస్తుతం ఈ యొక్క జరగాల్సిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని మేము అందరం కలిసి నిర్ణయం తీసుకొని బాయ్కట్ చేస్తాం। అదేవిధంగా ఈరోజు స్కూల్ గేట్ తాళాలు కూడా వేయడం జరిగింది। ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు ఈ యొక్క సమస్య త్వరగా పరిష్కరించలేనట్లయితే పిల్లల యొక్క క్లాసులు కూడా రోడ్డు మీద నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। కాబట్టి విద్యాశాఖ అధికారులు దృష్టిలో పెట్టి అందరూ కూడా ఈ యొక్క సమస్యకు త్వరగా పరిష్కారం కలిగించాలని కోరుకుంటున్నాం। ఎటువంటి సమస్యకు పరిష్కారం కానీ
ప్రత్యామ్నాయ మార్గం కానీ అధికారులు సూచించకపోయినట్లయితే ఇక్కడ నుంచి పాడేరు జిల్లా కలెక్టర్ వారికి ఆఫీస్లో 50 మంది పిల్లలతో తల్లిదండ్రులతోటి ధర్నా కార్యక్రమం అనేది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అధికారులు త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను.